ఈరోజు మనం ఒక అత్యంత భయానకమైన ఒళ్ళు గగురు పొడిచే కథను విశ్లేషించబోతున్నాం. హైదరాబాద్ శివారులలో చీకటి పడిన ఒక పాత కాలనీ. అక్కడ దశాబ్దాలుగా ఎవరూ అడుగుపెట్టని సరస్వతీ గ్రంథాలయముంది. ఇది బ్రిటిష్ కాలం నాటి ఒక పాడుబడిన భవనం. ఈ లైబ్రరీ పేరు చెప్తేనే చాలు చుట్టుపక్కల వాళ్లందరికీ వణుకు పుడుతుంది. ఆ భవనాన్ని బయటనుంచి చూస్తుంటేనే ఏదో అంతుచిక్కని భయం ఆవహిస్తోంది. పెద్ద పెద్ద ప్రహరీగోడలు, పాతకాలపు చెక్క తలుపులు, లోపల దట్టంగా పట్టిన దుమ్ము. ఆ చీకటి వాతావరణం చూస్తేనే అక్కడ దశాబ్దాలుగా నిగూఢంగా దాగి ఉన్న ఒక రహస్యం మనకర్థమవుతుంది. అక్కడికి వెళ్లడానికి అసలు ఎవ్వరూ సాహసించరు. ఎందుకు ఎవరూ వెళ్లరు అంటే దానికి కారణం అక్కడ ప్రచారంలో ఉన్న ఒక భయంకరమైన మాట. అక్కడ ఒక శపించబడిన పుస్తకం ఉంది. దాన్ని చదివితే పిచ్చివాళ్లవుతారు. ఈ ఒక్క మాట వింటే ఎవరైనా ఆ లైబ్రరీ దరిదాపుల్లోకి కూడా వెళ్లరు కదా. దశాబ్దాలుగా అదే జరుగుతోంది. అయితే అందరూ ఈ దెయ్యాలు శాపాలను నమ్మరు కదా. సరిగ్గా ఇక్కడే మన కథలోకి విక్రమ్ వస్తాడు. విక్రమ్ ఒక రైటర్. తన కొత్త నవల కోసం నిజమైన రహస్యాలను వెతుకుతున్నాడు. పైగా అతనికి ఈ దెయ్యాలు, అతీంద్రియ శక్తులంటే అస్సలు నమ్మకం లేదు. అప్పుడే అతని ఫ్రెండ్ అజయ్ ఒక ఛాలెంజ్ విసిరాడు. ధైర్యముంటే ఆ సరస్వతీ గ్రంథాలయానికి వెళ్ళి ఆ శపించిన పుస్తకాన్ని తీసుకురా అన్నదే ఆ ఛాలెంజ్. విక్రమ్ నవ్వుతూనే దానికొప్పుకున్నాడు. మరి ఆ చీకటి రాత్రి అసలు ఏం జరిగిందో తెలుసా? సాయంత్రం 7 గంటలకు విక్రమ్ ఆ లైబ్రరీకి చేరుకున్నాడు. వాతావరణం చాలా భయంకరంగా ఉంది. చూస్తుండగానే టైం గడుస్తోంది. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకల్లా విక్రమ్ జీవితం పూర్తిగా తలకిందులు కాబోతోంది. చీకట్లో ఆ పాత లైబ్రరీ తలుపును విక్రమ్ నెమ్మదిగా తెరిచాడు. కీర్ అని ఒక భయంకరమైన సౌండ్. అప్పటిదాకా ఏదీ నమ్మని విక్రమ్కి మొదటిసారిగా ఒంట్లో భయంతో వణుకు పుట్టింది. లోపలంతా కటిక చీకటి. ఆ చీకటి మూలలో ఒక ముసలాయన కూర్చుని ఉన్నాడు. ఆయనే ఆ లైబ్రరీ కేర్టేకర్. విక్రమ్ వెళ్ళి ఆ నల్లటి పుస్తకం అడగగానే ఆ ముసలాయన ముఖంలో విపరీతమైన భయం కనిపించింది. ఆ బుక్కడిగిన వాళ్లు ఎవ్వరూ ప్రాణాలతో మిగలలేదని హెచ్చరించాడు. విక్రమ్ అస్సలు వినకపోవటంతో వణుకుతున్న చేతులతో ఆ విచిత్రమైన గుర్తులున్న పాత పుస్తకాన్ని ఇచ్చాడు. ఆ బుక్ ఓపెన్ చేయగానే లోపల ఒక భయంకరమైన వార్నింగ్ కనిపించింది. అది కూడా రక్తంలాంటి ఎర్రటి రంగులో రాసి ఉంది, చివరి పేజీ చదవకండి అని. దాంతోపాటు ఆ ముసలైన ఇంకో మాట కూడా గట్టిగా చెప్పాడు, రాత్రి 12 గంటల తర్వాత ఆ బుక్ అస్సలు తెరవొద్దని. కాని విక్రమ్ ఇదంతా ఒక పెద్ద జోక్ అనుకుని ఆ పుస్తకాన్ని తన ఇంటికి తీసుకెళ్లాడు. ఇంట్లో విక్రమ్ ఆ పుస్తకం చదవడం మొదలుపెట్టాడు. టైం కరెక్ట్గా 11:59 అంతే. ఒక్కసారిగా ఇంట్లో లైట్లన్నీ ఆరిపోయాయి. ఎక్కడనుంచో విపరీతమైన గాలి. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే టేబుల్ మీద ఉన్న ఆ పుస్తకం దానంతటదే గాలికి తిరిగిపోయి ఆ చివరి పేజీ దగ్గర ఆగింది. ఆ లాస్ట్ పేజీలో ఉన్నది ఒకే ఒక్క లైన్, ఇప్పుడు నువ్వు మమ్మల్ని చూడగలవు. ఆ క్షణంలోనే విక్రమ్ వీపు వెనుక ఎవరో అత్యంత దగ్గరగా నిల్చుని గట్టిగా గాలి పీల్చుతున్న శబ్దం స్పష్టంగా వినిపించింది. భయంతో వణుకుతూ విక్రమ్ వెనక్కి తిరిగాడు. అకస్మాత్తుగా బయట ఫ్లాష్లా మెరిసిన ఒక మెరుపు వెలుతుర్లో ఒక భయంకరమైన దృశ్యం. పూర్తిగా కాలిపోయిన చర్మం, నేలను తాకుతున్న పొడవైన జుట్టు, ఎటువంటి భావం లేని భయంకరమైన తెల్లటి కళ్లతో ఒక మహిళ నిలబడి ఉంది. ఆ ఒక్క సీన్తో విక్రమ్ రక్తం గడ్డ కట్టుకుపోయింది. మరుక్షణమే ఆమె చీకట్లో మాయమైంది. ఆ భయం నుంచి తేరుకునే లోపే టేబుల్ మీదున్న పుస్తకం పేజీలు అత్యంత వేగంగా వాటంతటావే తిరగడం మొదలయ్యాయి. ఫట్ ఫట్ ఫట్. చివరకు ఒక పేజీ దగ్గర ఆగాయి. ఆ పేజీలో ఎవరి బొమ్ముందో తెలుసా? ఇందాక విక్రమ్ చూసినా ఆ కాలిపోయిన మహిళదే. ఆ బొమ్మ కింద ఒక ఘోరమైన లైన్ రాసి ఉంది, ఆమెను చూసినవాడు 3 రాత్రుల కంటే ఎక్కువ బతకడు. అప్పటివరకు దెయ్యాలు, శాపాలు నమ్మని విక్రమ్కి ఇప్పుడు నిజంగానే ప్రాణసంకటం వచ్చిపడింది. మృత్యువతని వెంబడించడం స్టార్ట్ చేసింది. ప్రాణభయంతో తన ఫ్రెండ్ అజయ్కి ఫోన్ చేశాడు విక్రమ్. కాని అవతలివైపు అజయ్ వాయిస్కి బదులు ఒక మహిళ క్రూరంగా నవ్వుతున్న శబ్దం వినిపించింది. అది వింటుండగానే అతని బెడ్రూమ్ డోర్ నెమ్మదిగా భయంకరమైన సౌండ్తో దానంతటా అదే తెరుచుకుంది. ఆ చీకటి గదిలో గోడమీద రక్తంతో రాసినట్టుగా ఒక వాక్యం, మొదటి రాత్రి ప్రారంభమైంది.
ఇది చూశాక ఆ శాపం ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందో విక్రమ్కి అర్థమైంది. ఇక్కడొక్క క్షణమున్నా ప్రాణాలు దక్కవని డిసైడ్ అయ్యాడు. బయట కుండపోత వర్షం కురుస్తోంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ లైబ్రరీ తలుపులు గట్టిగా బాదాడు విక్రమ్. ఆ ముసలి లైబ్రేరియన్ని పట్టుకొని అసలు ఏం జరుగుతోందని నిలదీశాడు. అప్పుడే ఆ వృద్ధుడు ఆ శాపం వెనుక ఉన్న మాలవిక అనే మహిళ కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఆ వృద్ధుడు మాలవిక కథ చెబుతుండగానే పై అంతస్తునుంచి ఒక పెద్ద శబ్దం, ధమ్! ఆ దెబ్బకి లైబ్రరీ మొత్తం అదిరిపోయింది. మెట్లమీద ఆ చీకట్లోంచి నెమ్మదిగా ఒక ఆకారం కిందకొస్తోంది. అది మరెవరో కాదు, ఇందాక చూసిన ఆ తెల్లటి కళ్ళ మాలవిక. ఇక్కడే ఈ కథలో అసలైన ట్విస్టుంది. ఆ వృద్ధుడు ఏమని చెప్పాడంటే, మాలవిక ఆత్మలను పిలుస్తుంటే ఊరి జనాలు ఆమెను సజీవ దహనం చేశారని. కాని అకస్మాత్తుగా లైబ్రరీ తలుపులు వాటంతటా అవే మూసుకుపోయాయి. లైట్లు ఎర్రగా మారాయి. అప్పుడు మాలవిక అసలు నిజం చెప్పింది. లైబ్రేరియన్ చెప్పింది అబద్ధమని, ఊరి జనాలు కాదు, ఆ శపించబడిన పుస్తకమే తనను చంపిందని ఘోరంగా అరిచింది. లైబ్రేరియన్ వణుకుతూ తన తప్పు ఒప్పుకున్నాడు. మాలవిక కోపంతో రగిలిపోతుంటే ఆ నల్లటి పుస్తకం గాలిలోకి లేచి తనంతట తానే తెరుచుకుంది. ఆఖరి పేజీలో నెత్తుటితో కొత్తగా ఒక వాక్యం ఫామైంది. ఈ శాపం ముగియాలంటే ఇంకొక ఆత్మ కావాలి. ఆ వాక్యం చూసి విక్రమ్కి మైండ్ బ్లాక్ అయిపోయింది. మాలవిక నెమ్మదిగా విక్రమ్ వైపు తిరిగి క్రూరంగా నవ్వుతూ తన చివరి మాటలు చెప్పింది. నువ్వే ఆ తదుపరి ఆత్మ. ఆ తర్వాత ఆ చీకటి గ్రంథాలయంలో విక్రమ్ ఏమయ్యాడన్నది ఇప్పటికీ మిస్టరీనే. కాని ఒక్కసారి ఆలోచించండి, ఆ పుస్తకమిప్పుడు ఎవరి చేతిలో ఉందో, దానికి బలి అయ్యే తదుపరి ఆత్మ ఎవరో.